నన్ను సొంతం చేసుకోవడానికి ఇదంతా తను ఆడుతున్న డ్రామా. అదంతా నాకు తెలీదు. నా దగ్గర కంప్లైంట్ ఉంది. మీకు మర్డర్ అటెంప్ట్ కేసు ఎంత పెద్ద నేరమో మీకు తెలియదనుకుంటాను. మీ పైన పడే సెక్షన్లకి మీరు జీవితాంతం జైల్లో కూర్చొని ఊచల్లెక్క పెట్టడం తప్ప ఏమీ చేయలేరు. ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు వస్తావని, నిన్నే పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. అలానే జరిగింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ సస్పెన్షన్లోనే ఉండను. ఏదో ఒకరోజు నా పొజిషన్లోకి, నా యూనిఫామ్లోకి నేను తిరిగి వస్తాను. అప్పుడు నీలాంటి వాళ్ళ లెక్కలు సరిచేస్తాను. నువ్విప్పుడు రాసే ఆ బిఎన్ఎస్ సెక్షన్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి. కేసులో ఎక్కడైనా చిన్న తప్పు దొర్లినా, ఏ ఒక్క సెక్షన్ని కావాలని అక్రమంగా యాడ్ చేసినా నీ సర్వీస్ రికార్డు మీద పడే మచ్చ నిన్ను జీవితాంతం వెంటాడేలా చేస్తాను. అలాగే సార్. నువ్వు రాకపోయి ఉంటే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. ఆ నిషా లేనిపోని నిందలు వేసి నన్ను అన్యాయంగా ఇరికించాలని చూస్తోంది. దానికి తోడుగా నేను చెప్పే ఏ ఒక్క మాట కూడా ఆ ఎస్ఐ వినట్లేదు. నాకు వాడి గురించి తెలుసు కిరణ్. వాణ్ణి నేను హ్యాండిల్ చేస్తాను. అయినా దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒకటే కిరణ్, పరాయి స్త్రీతో పెట్టుకునే సంబంధం మగాడి పతనానికి దారితీస్తుంది. ఆ రోజు అనుకోకుండా జరిగిన తప్పు ఈరోజు నిన్నొక నేరస్తుని చేసింది. అవునన్నయ్య, ఆ బాధని ఇప్పుడు నేను ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. నాకిప్పుడు చాలా భయంగా ఉంది. కానీ ఆ భయం నేను జైలుకి వెళ్తానని కాదు. ఈ న్యూసెన్స్ వల్ల ఉషాకి మరింత బాధ కలుగుతుందని. బాధపడకు కిరణ్, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, అదేంటంటే నిజాన్ని గెలిపించడం. ఉషాని బాధ పెట్టిన నేను ఏ శిక్షకైనా సిద్ధమే అన్నయ్య. కానీ ఆ నిషా వేస్తున్న అబద్ధపు నిందల్ని మాత్రం నేను ఒప్పుకోలేకపోతున్నాను. చూడు కిరణ్, అబద్ధం ఎంత వేగంగా వెళ్ళినా నిజం ఒక్క అడుగు వేస్తే చాలు ఆ అబద్ధం బూడిదైపోవడానికి. కోర్టులో నీకు న్యాయం జరుగుతుంది, ఆ నమ్మకం నాకుంది. హలో పిన్ని. అమ్మా హారిక, బాగున్నారా పిన్ని? ఎలా బాగుంటావమ్మా? అసలు మనశ్శాంతి ఉంటేనే కదా బాగున్నావని చెప్పుకోవడానికి. అవును, ఇంతకీ మా ఉష ఎలా ఉందమ్మా? బాగుంది పిన్ని. దానికి ఫోన్ చేస్తే ఏదో ముక్తసరిగా 2 మాటలు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అడిగితే బాగున్నాను అంటుంది. కానీ ఆ గొంతులో బాధ మాకు తెలీదా? నువ్వు మా పెద్ద కూతురు లాంటి దానివి. నిన్నొకటి అడగాలని ఫోన్ చేశానమ్మా. అడగండి పిన్ని. ఉషా కిరణ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? గొడవలు సర్దుమణిగి అప్పుడప్పుడు కలుసుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు పిన్ని. ఈ టైంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ నిషా మన కిరణ్ మీద స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంటా? దేని గురించి? దేవుడా, ఎందుకు నా కూతురు జీవితానికి ఎన్ని బాధలు! ఒక పక్క జరిగిన దానికి తలంచుకుని ఏడుస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఈ పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడాలు అంటూ ఎందుకమ్మా దానికి ఇన్ని కష్టాలు? మీరేడవకండి పిన్ని.
ఆ నిషా కావాలని అన్ని అబద్ధాలు చెప్తుంది, డ్రామాలాడుతుంది. ఆ నిషా చెప్పేవి అబద్ధాలని, ఆడేవి డ్రామాలని మనకు తెలుసమ్మా. కానీ చట్టానికి కావలసినవి సాక్ష్యాలు. అన్నీ సర్దుకుంటాయి పిన్ని. మీరు మాత్రం బాబాయ్ గారికి ఈ విషయాలన్నీ చెప్పి కంగారు పెట్టకండి. ఇక్కడ ఉషాకి మేమున్నాం. తనని కంటికి రెప్పలా చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. హారిక, అనవసరంగా ఈ విషయాలన్నీ ఉషా వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళనెందుకు బాధ పెడుతున్నావు? ఉషా వాళ్ళ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదని నీకు తెలుసు కదా. అది కాదు తరుణ్, కిరణ్ విషయంలో నాకు బాధ ఉండదా? ఆ బాధనే వాళ్ళతో పంచుకున్నాను. హారిక, ఇప్పుడు నువ్వు బాధపడినంత మాత్రాన, లేదా ఉషా వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. సమస్య సంగతి తరువాత తరుణ్. ముందు నా ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. ఏంటా ప్రశ్నలు? రేపు కోర్టుకెళ్ళాక కిరణ్కి శిక్ష పడుతుందా? నిజంగా తను జైలుకి వెళ్లాల్సొస్తుందా? చూడు హారిక, చట్టం ముందు భావోద్వేగాలకి విలువ ఉండదు. కేవలం ఆధారాలకే విలువ ఉంటుంది. నిషాని కిరణ్ మోసం చేశాడని, తనని గర్భవతిని చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే చంపాలని చూస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. ఒకవేళ కిరణ్ తనని తాను నిర్దోషి అని నిరూపించుకోలేకపోతే వాడికి శిక్ష పడ్డం ఖాయం. మరి ఆ నిషాకి పుట్టబోయే బిడ్డ సంగతేంటి? హారిక, ప్రస్తుతానికి ఇవి అనవసరమైన ప్రశ్నలు. వీటికిప్పుడు నేను జవాబు చెప్పలేను. తరుణ్, అసలు నువ్వెప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతావు? ఆ నిషా లాంటి వాళ్ళు కేసులు వేసి బెదిరిస్తుంటే నువ్వు కేవలం ఒక సామాన్యులా నిలబడి చూడడం నాకు ఎంత బాధగా ఉందో నీకు తెలీదు. నీ ఆవేదన నాకు అర్థం అవుతుంది హారిక. నేను డ్యూటీలో లేకపోయినా కిరణ్ని కాపాడడం కోసం నేను చేయగలిగినంత చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఆ రాక్షసి నిషా ఇంత కిరాతకంగా ఎందుకు ఆలోచిస్తుందో నాకస్సలు అర్థం కావడం లేదు ఉషా. అంతేకాదు, తను పెట్టిన కేసు వల్ల కిరణ్కి శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు మీ బావగారు. కేవలం తన పంతం కోసం ఒక మనిషి జీవితంతో ఇలా ఆడుకుంటుంది ఆ నిషా. మన కళ్ళ ముందే మన బిడ్డ జీవితం మంటల్లో కాలిపోతుంటే మనమేం చేయలేమా? తన నిర్ణయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని తనే గీత గీసుకుని కూర్చుంటే మనం ఆ గీత దాటి ఎలా వెళ్ళగలం? ఏం చేయగలం? నేనేమని చెప్పనక్క, ఈ పరిస్థితిని నేను కోరి తెచ్చుకోలేదు. నా కళ్ళ ముందే అన్నీ జరుగుతుంటే నేనేమీ చేయలేకపోయాను. ఒక ప్రేక్షకురాలిగా మిగిలిపోయాను. అక్కడ జరుగుతున్న నాటకాలన్నీ తెలిసి కూడా మనం ఎలా ఊరుకోగలవండి? మీరు తేజ అన్నయ్య గారితో మాట్లాడి ఏదో ఒక పరిష్కారం చూపించమని అడగొచ్చు కదా. ఉషని తన కూతురుగా నమ్మే మనిషి దగ్గర నా కూతురు జీవితం గురించి నేనేమని అడగను? ఇప్పుడు నాకే కష్టం వచ్చినా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకునే మావయ్య గారు ఉన్నారక్క. నాకు ఆ ధైర్యం చాలు. ఇక మనసు పక్కదారి పట్టినప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు నన్ను నేను కూడబెట్టుకోవడానికి నాకీ భగవద్గీత తోడుగా ఉంది. ఇందులో ప్రతి శ్లోకం నా గుండె చప్పుడుని సరిచేస్తుంది. గెలుపు ఓటముల గురించి కాకుండా కర్తవ్యం గురించి ఆలోచించమని
ఇది నాకు గుర్తు చేస్తుంది. ఉషా ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు నా కొడుకు మహర్జాతకుడు అనుకున్నాను కిరణ్. అంతటి సంస్కారం ఉన్న అమ్మాయి ఈ ఇంటికి దీపం అయితే మన వంశానికే గౌరవం అనుకున్నాను. కానీ ఇవాళ అది జరగకపోగా మన వల్ల ఉషకు చెడ్డ పేరు వస్తుంది. బాధపడకండి. నిషా చేసిన ఆరోపణలు అబద్ధాలని కోర్టులో బయటపడుతుంది. నాకా నమ్మకం ఉందండి. లేదు కిరణ్, రేపు కోర్టు ఇచ్చే తీర్పు ఏదైనా కావచ్చు, కానీ నా మనసిచ్చే తీర్పు ఒక్కటే ఒక్కటే ఒక్కటే. కిరణ్ చేసిన పని క్షమించరానిది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఉష గనక కిరణ్తో కలిసి బతకలేను, రాజీ పడలేను అని ఒక్క మాట చెబితే నేనే స్వయంగా కిరణ్కి డైవర్స్ ఇవ్వమని చెప్పాలనుకుంటున్నాను. అదేంటండి, మీరే మన కొడుకు జీవితం నాశనం కావాలని కోరుకుంటారా? వాళ్ళ జీవితం ఎప్పుడూ కూలిపోయింది కిరణ్. వాడు ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడే వాళ్ళ పవిత్రమైన బంధానికి మచ్చపడింది. అందుకే ఉష ఒప్పుకుంటే తనకి నేను మరో పెళ్లి చేస్తాను. నా కొడుకు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కోడలికి ఒక కొత్త జీవితాన్ని ఇస్తాను. అత్తా, రాములమ్మత్తా. వస్తున్నానమ్మా. ఏటి మేఘనమ్మా? ఈ సంతకాన్ని చూసావా అత్తా? ఇది రాబోయే 6 నెలల్లో మన అకౌంట్లోకి రాబోయే 50 కోట్ల లాభానికి నాంది. అంటే మళ్ళీ ఏదైనా కుతంత్రం చేసినవేటి? అదే కుతంత్రం కాదు, మళ్ళీ ఏదైనా మంత్రం వేసావా అంటున్నాను. మంత్రం కాదత్తా, ఇట్స్ అ మైండ్ గేమ్. ఒక ఎన్ఆర్ఐకి ఇక్కడ భూముల విలువ తెలియదు. ఎకరం 2 కోట్లంటే గొప్ప అనుకుంటున్నాడు. దాంతో వాణ్ణి బక్రాని చేసి ఆ ల్యాండ్ని నేను తీసుకుంటున్నాను. వాడిప్పుడొచ్చి ఈ అడ్వాన్స్ చెక్ తీసుకుంటే ఆ 25 ఎకరాల ల్యాండ్ నా సొంతం అవుతుంది. అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యాక నేను వాడికిచ్చిన 50 కోట్లు కాస్త 100 కోట్లు అవుతాయి. నీకు ఇంకో విషయం చెప్పనా? ఏటమ్మా అది? మా ఆయన, అదే మీ సంజయ్ బాబు ఉన్నాడే, ఏదో పెద్ద పుడింగిలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టాడు కదా. కానీ ఇప్పటికీ అక్కడ ఓనమాలు దిద్దే పరిస్థితుల్లోనే ఉన్నాడట. తను ఇంకా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని తిరుగుతుంటే నేనిక్కడ ఒక సామ్రాజ్యాన్నే కడుతున్నాను. హలో మేడం. ఏమైంది? సురేందర్ని ఇంకా తీసుకురాలేదు? సురేందర్ గారు ఇంకా రాలేదు మేడం. ఎందుకు? ఎందుకంటే మేడం, మీరు అడ్వాన్స్ ఇచ్చేశారంట కదా, మరెందుకు వస్తారు? ఏం నువ్వు మాట్లాడేది? అవును మేడం, నాకు తెలియకుండా మీరు సురేందర్ గారికి అడ్వాన్స్ పంపించేశారంటగా. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నేనిక్కడ చెక్ పట్టుకొని కూర్చుంటే అక్కడ వాడికి అడ్వాన్స్ ఎలా పడుతుంది? మరి అతను అలాగే చెప్పారు మేడం. హలో హలో సురేందర్ గారు, మా పిఏతో అడ్వాన్స్ తీసుకున్నానని చెప్పారా? అవునండి, అయినా మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతున్నారేంటి? నాకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సురేందర్ గారు? అదేంటండి, మీ హస్బెండ్ సంజయ్ గారు వచ్చి నాకు అడ్వాన్స్ పే చేసి అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు కదా.
ఏంటి సంజయ్ వచ్చాడా? అవును, మీకు రావడం వీలు పడదని, మీరు బిజీగా ఉన్నారని తనే అడ్వాన్స్ ఇచ్చారు. అప్పటి వరకు మీరు భార్యాభర్తలు అన్న విషయం కూడా నాకు తెలియదు. సంజయ్ గారు చెప్పినా నేను నమ్మలేకపోయాను. అప్పుడు మీ హస్బెండ్ మీ ఇద్దరి పెళ్లి ఫోటో చూపించారు. దాంతో నాకు నమ్మకం కలిగి పేపర్స్ పైన సైన్ చేశాను. మనం ఆ రోజు మాట్లాడుకున్నట్టు అంతా పక్కాగా ఉంది. అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని మీ హస్బెండ్ మీ దగ్గరికి బయలుదేరారు. నాకు తెలియకుండానే ఆ సంజయ్ నన్ను మోసం చేశాడు. 50 కోట్ల లాభాన్ని నా చేతుల్లో నుంచి నిలువున లాగేసుకున్నాడు. మంచి పని జరిగినది. నా పెళ్లి ఫోటోని అడ్డం పెట్టుకొని నా డీల్ని ఇలా దెబ్బ కొట్టాడు. సభస్ సంజయ్ బాబు, నిన్ను లోకుగా చూసే మేఘనాకి భలే సున్నం పెట్టావు. నువ్వు సూపర్ బాబు. హలో. సంజయ్ గారు చెప్పండి సురేంద్ర గారు. అగ్రిమెంట్ ఫైల్ ఏమైనా డౌట్స్ వచ్చాయా? అదేం లేదండి, నేను దాని గురించి కాల్ చేయలేదండి. మరి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన కొద్దిసేపటికి మీ వైఫ్ మేఘన నాకు ఫోన్ చేశారు. అవునా? దేని గురించి? ల్యాండ్ అగ్రిమెంట్ గురించి. మీరు వచ్చి అడ్వాన్స్ పే చేసి అగ్రిమెంట్ చేసుకున్న సంగతి మీరు బిజీలో పడి మీరు ఆవిడకి చెప్పడం మర్చిపోయినట్టున్నారు. దాంతో నేను జరిగింది చెప్పేసరికి ఆవిడ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓహో, అదే విషయం. మీరు దాని గురించి వరీ అవ్వకండి. మీరు అనుకున్నట్టే నేను దానికి విషయం చెప్పడం మర్చిపోయాను. అందుకే మీకు కాల్ చేసి ఉంటుంది. నేను తనతో మాట్లాడతాను. ఓకే అండి, బాయ్. బాయ్. సంజయ్, ఎంత ధైర్యం నీకు? నా పేరు చెప్పి నన్ను మోసం చేసి నా 50 కోట్ల డీల్ని లాక్కుంటావా? మోసమా? ఆ పదం నీ నోట్ నుంచి వింటే ఆశ్చర్యంగా ఉంది మేఘన. ఎందుకంటే మోసం అనేది నీ ఇంటి పేరు కదా. నీకు నీ తండ్రికి ఎదుటి వాళ్ళని మోసం చేసి కొంపలు కూల్చడం ఒక హాబీ. అలాంటి హాబీస్ ఉన్న నువ్వు ఈరోజు ఇక్కడికొచ్చి మోసం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. సంజయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను నువ్వు చేసిన దొంగతనం గురించి మాట్లాడుతున్నాను. ఇది దొంగతనం కాదు మేఘన. ఇది నేను నీకు మీ నాన్నకి ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్. అర్థం కాలేదా? ఎప్పుడైతే నువ్వు మీ నాన్న నా ముంబై డీల్ని క్యాన్సిల్ చేసి ఆనందపడ్డారో ఆ రోజే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. నేను నీ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాను. సురేంద్రకి నోటీసులు పంపిస్తాను. ఏ చట్టం గురించి మాట్లాడుతున్నావు మేఘన? భార్య టేకప్ చేసిన ప్రాజెక్ట్ని భర్త పూర్తి చేస్తే అది బిజినెస్ అండర్స్టాండింగ్ అవుతుంది, కానీ దొంగతనం అవ్వదు. పైగా నువ్వు ఎన్ఆర్ఐని తక్కువ రేటుకి ముంచాలని చూశావు. నేను అతనికి మార్కెట్ రేట్ ఇచ్చి కొన్నాను. ఇప్పుడు చెప్పు, ఈ మ్యాటర్ కోర్టు దాకా వెళ్తే అక్కడ నువ్వు గెలుస్తావా లేక నేను గెలుస్తానా? సంజయ్, నువ్వు నాతో యుద్ధం మొదలుపెట్టావు. దీని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇన్నాళ్ళు నిన్ను నా భర్త అని వదిలేశాను. ఇవాల్టి నుండి మన మధ్య ఉన్న ఆ సన్నని దారం కూడా తెగిపోయింది. ఇకపై నువ్వు నా శత్రువ్వి. నీ పతనం చూసేంతవరకు నేను ఊరుకోను. నన్ను శత్రువుగా చూడడం నీ కొత్త ఏం కాదు కదా మేఘన.
ఇక నా పతనం అంటావా? దాని గురించి ఫీల్ కాకు. ముందు నువ్వు నీ సామ్రాజ్యం పతనం అవ్వకుండా చూసుకో. నా డీల్ని కొట్టేసి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా సంజయ్? చేస్తాను మేఘన, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఆ నిషాకి అండగా నిలబడి నువ్వు నా కుటుంబం మీద విషం చిమ్ముతున్నావని నాకు తెలియదనుకుంటున్నావా? నేనేం చేస్తానో నాకు తెలుసు. నీ తమ్ముడు వల్ల నిషాకి అన్యాయం జరిగింది కాబట్టే నేను తనకు సాయం చేస్తున్నాను. అబద్ధం. నిషకి జరిగింది అన్యాయం కాదు, నువ్వు చేస్తున్నది న్యాయం అంతకంటే కాదు. నిషాని ఒక పావులా వాడుకొని నువ్వు నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు. కిరణ్ని నడి రోడ్డు మీద నిలబెట్టి జైలు పాలు చేయాలని ప్లాన్ చేస్తున్నావు. అవును, నేనే చేస్తున్నాను. అయితే ఏం చేస్తావు? రేపు కోర్టులో నీ తమ్ముడు ఒక్కడే కాదు, నీ కుటుంబం మొత్తం తలదించుకుంటారు. దానికి నేను గ్యారంటీ. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోతే ఈ సంజయ్ సైలెంట్గా చూస్తూ ఉండడు. నీకు పట్టపగలే చుక్కలు చూపిస్తా. మాటలు చెప్పి విర్రవీగకు సంజయ్. రేపు కోర్టు బోన్లో మీ తమ్ముడు నిలబడినప్పుడు ఆ అవమాన భారంతో నీ కుటుంబం చచ్చిపోతుంది. అప్పుడు కూడా నువ్వు ఇవే మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉండావు. ఏముందిరా ఆ లెటర్లో? రేపు కోర్టులో ఏం జరిగినా, ఏ తీర్పు వచ్చినా దానికి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. రేపు ఉషా కోర్టుకొచ్చాక తన భర్త ఇంకో అమ్మాయితో ఉన్నాడని తన నోటితోనే చెప్పిస్తాను. అప్పుడు తనకి డివోర్స్, మీకు తనతో పెళ్లి. తనాడిన అబద్ధాల ముందు నువ్వు గెలవాలి కానీ ఓడిపోకూడదన్నయ్య.